హాయ్, ఇది మదనపల్లిలో జరిగిన సంఘటన. పాపము 6 ఏళ్ల పాపని అత్యాచారం చేసి చంపేసి వాడు డ్రమ్లో దాచిపెట్టుకున్నాడు. వాడేమో గంజాయి అవి తీసుకునేవాడంట. వాడు మొత్తానికి ఆ ఊరి వాళ్ళంతా ఒక్కటయ్యి ముందు మీరు అతను ఇస్తే మేము చంపి పడేస్తాము అని చెప్పి కట్టకట్టుకొని కూర్చున్నారు. సూపర్. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఒకటి, ఇంట్లో వాళ్ళే కాదు ఒక్క ఊరు ఒకటైందబ్బా. నిన్నైతే నేను అనుకున్నా వాడిని పోలీసులు తీసుకెళ్లారు అంటే ఇంకా మేపతో పెట్టుకుంటారులే, వాడు ఇంకా అంతే, ఇంకా వాడు ఇంకా శిక్ష అనుభవించడు అని చెప్పని అనుకున్నాము. కానీ ఎట్టకేలకి వాడైతే ఈరోజు చచ్చిపోయాడు అని న్యూస్ అయితే తెలిసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ వాడు అట్లాగే ఒక్కసారిగా చావకూడదు, చావాల. ఆ పాపను ఆ డ్రమ్ములో పడినప్పుడు ఆ పాప ఎంత చిత్రహింస అనుభవించిందో అలాగే వాడు క్షీణించి చచ్చిపోవాలని కోరుకున్నాను. కానీ వాడు అలాగే చచ్చి ఉంటాడులే. నిన్నైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ పాపకి న్యాయం జరిగిందా అంటే ఒక రకంగా న్యాయమే జరిగింది. ఎందుకంటే వాడు కొన్ని ఏళ్ళు జైల్లో ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక జీవితాన్ని నాశనం చేస్తాడు. అలా కాకుండా వాడిని చచ్చిపోయాడు కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది.